తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిన్న ప్రశాంతంగా ముగిశాయి. 84.28% పోలింగ్ నమోదైంది. ఫలితాల ప్రకటన అర్ధరాత్రి వరకు కొనసాగింది. హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను నిన్న వారణాసిలోని గంగానది జలాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. తెలంగాణలో 58,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఫోన్లో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 15 నుంచి 18 వరకు ఇథియోపియా, ఒమన్ దేశాలలో పర్యటించనున్నారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల లోపు పడిపోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్రీడా వార్తలు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఇండియా 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రజా సమస్యల పరిష్కార వారాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగనున్నాయి. నేటి మంచి మాట. విలాసాలను పక్కన పెట్టి కేవలం అవసరాలపై దృష్టి పెడితే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం. నిన్నటి జీకే ప్రశ్న జవాబు. ఇటీవల శ్రీలంకలో ద్వితా తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? జవాబు ఆపరేషన్ సాగర్ బంధు. నేటి జీకే ప్రశ్న. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటన్ రాజు ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటన్ రాజు ఎవరు? ఇంతటితో వార్తలు సమాప్తం.